హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హవాల్దార్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ట్యాక్స్ అసిస్టెంట్కి పే స్కేల్ రేంజ్ వచ్చేటప్పటికి 25,500 నుంచి 81,100 వరకు ఉంది. అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి చూసినట్లయితే 25,500 నుంచి 81,100 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. హవాల్దార్కి సంబంధించి చూసినట్లయితే 18,000 నుంచి 56,900 వరకు ఇక్కడ పే స్కేల్ రేంజ్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అయిన www.cbic.gov.in వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి మనమైతే మన అప్లికేషన్ ఫామ్తో పాటుగా రెలెవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మనమైతే జిరాక్స్ కాపీస్ మనమైతే సెల్ఫ్ అటెస్ట్ చేసి మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడిషనల్ కమిషనర్, ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ హైదరాబాద్, జిఎస్టీ భవన్, ఎల్బీ స్టేడియం రోడ్, బషీర్బాగ్, హైదరాబాద్ 500004కి అయితే మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. మన అప్లికేషన్స్ మనము పోస్ట్ ద్వారాగా కానీ లేదా డైరెక్ట్గా మనమైనా వెళ్ళి అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేయడానికి అవకాశం అనేది కల్పించారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ 19th ఆగస్ట్ 2024 లోపు మనమైతే మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ తర్వాత రిసీవ్ అయిన అప్లికేషన్స్ అన్నీ ఇక్కడైతే రిజెక్ట్ చేయబడతాయి ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పర్టికులర్ జాబ్స్ అనేవి స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించిన జాబ్స్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ స్పోర్ట్స్ కోటాలో ఇక్కడ ఈ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో కానీ లేదా నేషనల్ కాంపిటీషన్స్లో కానీ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ లేదా నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్కి సంబంధించి కానీ లేదా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లేదా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లేదా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ లేదా ఖేలో ఇండియా పారా గేమ్స్లో కానీ పార్టిసిపేట్ చేసి లేదా గెలిచి ఉన్నట్లయితే మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించిన అఫీషియల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలానే ఇక్కడ మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్ ఫ్రెండ్స్. 19th ఆగస్ట్ 2024ని బేస్ చేసుకొని ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే ట్యాక్స్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లేదా ఇన్స్టిట్యూషన్స్ ద్వారాగా. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలానే డేటా ఎంట్రీ అనేది చేయగలిగి ఉండాలి ఫ్రెండ్స్. అట్లీస్ట్ 8,000 keys per hour అనేది ఇక్కడ టైప్ చేయగలిగి ఉండాలి. అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి చూసినట్లయితే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ కోర్స్ మీరు పాస్ అయి ఉండాలి. అండ్ 10 minutesలో 80 words per minute స్పీడ్ తోటి మనమైతే టైప్ చేయగలిగి ఉండాలి. అండ్ అలానే ట్రాన్స్లేషన్కి సంబంధించి మనకైతే ఇక్కడ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ హవాల్దార్కి సంబంధించి మనం చూసినట్లయితే మెట్రికులేషన్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ మేల్ క్యాండిడేట్స్ 157.5 centimeters మినిమం హైట్ అనేది ఉండాలి. అండ్ చెస్ట్ 81 centimeters ఉండాలి విత్ 5 centimeters ఎక్స్పాన్షన్. అండ్ ఫిజికల్ టెస్ట్ చూసినట్లయితే వాకింగ్ 600 meters in 15 minutes మనకైతే ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మినిమం 152 centimeters ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ టెస్ట్కి చూసినట్లయితే వాకింగ్ 1 kilometer 20 minutes లోపు చేయగలిగి ఉన్నట్లయితే మనము ఈ జాబ్స్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా ట్రీట్ చేయబడతాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మూవ్ ఆన్ అయినట్లయితే స్పోర్ట్స్ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ లిస్ట్లో ఏవైతే స్పోర్ట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారో వీటిల్లో ఏదో ఒక స్పోర్ట్లో మనము పార్టిసిపేట్ చేసి లేదా గెలిచి ఉన్నట్లయితే మనము ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతుంది. సో ఈ స్పోర్ట్స్లో మనము పార్టిసిపేట్ చేశాము లేదా మెడల్స్ లేదా అవార్డ్స్ ఏమైనా గెలిచాము అని అఫీషియల్ డాక్యుమెంట్స్ ద్వారాగా అయితే మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఈ స్పోర్ట్స్ లిస్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఎలిజిబిలిటీ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వారిని ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది.
వారి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయి ఉన్నారో వారికి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ లో మనకి ఇంగ్లీష్ లేదా హిందీలో అయితే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అయితే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించి మనకైతే క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ఎగ్జామినేషన్ జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.